జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, చిత్తా 3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు 7వ స్థానం నుంచి ఆయన 8వ స్థానానికి వెళ్తున్నారు. 8వ స్థానంలో ఆయన సొంత ఇంట్లోకి వెళ్తున్నారు. మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. 29వ తారీఖు నుంచి మాత్రం కోర్టు కేసు విషయాల్లో విజయం సాధిస్తారు. హెల్త్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. 29వ తారీఖు నుంచి మాత్రం కుటుంబాధిపతి అయిన కుజుడు సింహరాశిలో లాభస్థానంలో ఉన్నారు. కొంచెం ఇబ్బందులన్నీ ఎక్కువగా ఉంటాయి. ధనపరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా సరే అప్పు ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. డబ్బులు అనేవి ఆగిపోవడం జరుగుతుంది కొంతమంది దగ్గర. దాని మూలంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. 7వ స్థానం అధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నారు. మ్యారేజ్ పరంగా ఇబ్బందులు ఉంటాయి, గొడవలు ఉంటాయి, విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. 12వ స్థానం అధిపతి అయిన బుధుడు మీకు 10వ స్థానంలో ఉన్నారు. కెరియర్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మెంటల్ స్ట్రెస్ అనేది అధికంగా ఉంటుంది. మీరు చేస్తున్న జాబ్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. అలాగే విష్ణు సహస్రం కూడా పారాయణం చేస్తే కనుక మీకు మంచి లాభాలంటూ ఉంటాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు గొడవలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా 3వ వ్యక్తి మూలంగా మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయి. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. 3వ వ్యక్తిని రానివ్వకండి. మీ లవ్ అనేది సక్సెస్ అవుతుంది. ఒకవేళ 3వ వ్యక్తి వచ్చారా మీ లవ్ బ్రేకప్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. 6వ స్థానంలో శని భగవానుడు ఉన్నారు. మీకు మంచి ఫలితాలంటూ ఇస్తున్నారు. శత్రువులు నాశనం అవుతారు. కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. ఇంకా ఇబ్బందికరంగా ఉంది శత్రువుల పరంగా అనుకుంటే కనుక. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.